అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు. అధ్యాపకుల కొరత, అరాకొర వసతులతో ప్రతి సంవత్సరము విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. తరగతి గదులు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి సమస్యలు కళాశాలలను పట్టి పీడిస్తున్నాయి. జిల్లాలో కొన్ని కళాశాలలకు మరమ్మతుల కోసం నిధులు మంజూరైన ఎన్నికల నియామావళి కారణంగా పనులు ఆగిపోయాయి. ఇంటర్ బోర్డు తీరు వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పెరగని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రైవేటు జూనియర్ కాలేజీలు విద్యార్థులచే కలకలలాడుతూ ఉండగా ప్రభుత్వ కాలేజీలు మాత్రం వెలవెలబోతున్నాయి. కళాశాలల్లో అధ్యాపకుల కొరత, అరకొర వసతులు విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారాయి. దీనికి తోడు జిల్లాకు ఇంటర్ పాఠ్య పుస్తకాలు రాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో మొత్తం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 93 కళాశాలలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో పరిస్థితి బాగానే ఉన్నా ప్రభుత్వ కళాశాలల్లో వివిధ రకాల సమస్యలు తిష్టవేశాయి. ప్రధానంగా అధ్యాపకుల కొరత పట్టి పీడిస్తుంది. దీన్ని అధిగమించేందుకు 38 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించుకున్న రెన్యూవల్లో జాప్యం జరుగుతోంది. ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలలు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసం అంటే కనీసం ఈరోజు ప్రభుత్వ జూనియర్ ఆర్ట్స్ కళాశాల కావచ్చు, అదేవిధంగా సైన్స్ వింగ్ కళాశాల కావచ్చు, కనీసం అధ్యాపకులు లేకుండా ఈరోజు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాల ప్రారంభం 5 రోజులు గడుస్తున్నా కానీ ఈరోజు ఏ ఒక్క కళాశాలలో కూడా ఈరోజు కనీసం స్కావెంజర్లు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, క్లీనింగ్ చేసిన పరిస్థితులు కరీంనగర్ పట్టణంలో లేవు. అదేవిధంగా కనీసం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తా అని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా మధ్యాహ్న భోజనం పైన ఎలాంటి స్పష్టత లేదు. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రం చదువుకుంటారు. కానీ ఈరోజు మధ్యతరగతి విద్యార్థుల వాళ్ళకు ఏదైతే నాణ్యమైన విద్య అందించాలో ప్రభుత్వాలు ఈరోజు పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు కనీసం ఏదైతే బుక్స్ సంబంధించింది ఈరోజు బుక్స్ సంబంధించింది అకాడమిక్ స్టార్టింగ్ లో రావాల్సినవి ఈరోజు అకాడమిక్ మధ్యలో 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఈరోజు పుస్తకాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఎస్ఎఫ్ఐ గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఏ అధికారి కూడా స్పందించలేదు. ఇప్పటికైనా ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఉన్నారో ఇప్పటికైనా స్పందించే రోజు పర్యవేక్షణ చేసి ఇంటర్మీడియట్ కళాశాల పర్యవేక్షణ ఎక్కడైతే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో, అధ్యాపక పోస్టులు ఉన్నాయో, అధ్యాపక పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. తాగునీరు, ప్రహారీలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సరైన తాగునీరు లేక విద్యార్థుల గొంతెండుతోంది. గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అందని ద్రాక్షగా ఉంది. విద్యార్థులే ఇంటి నుండి మంచినీరు తెచ్చుకునే దుస్థితి నెలకొంది. కొన్ని కళాశాలలకు ఏళ్ల తరబడి ప్రహారీలు లేక పశువుల సంచారం, అసాంఘిక కార్యకలాపాల వంటివి జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రహారీలు శిథిలమై పడిపోయి విషసర్పాలకు నిలయమయ్యాయి. కరీంనగర్లోని ప్రభుత్వ సైన్స్ జూనియర్ కళాశాల గదులు మొత్తం శిథిలావస్థకు చేరాయి. కొత్త వాటిని నిర్మించడంలో జాప్యం జరుగుతోంది. చొప్పదండిలోని కళాశాల భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరింది. జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 42 అదనపు తరగతి గదులు అవసరమని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటి వరకు మంజూరు కాలేదు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల మరమ్మతులకు 15 లక్షల చొప్పున నిధులు మంజూరు అయినట్లు అధికారులు చెప్తున్నా ఎన్నికల కోడ్ వల్ల పనులేవీ జరగని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు తల్లిదండ్రులు.